హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజే బ్లాగ్స్ మీ ముందుకు వచ్చా మరొక కొత్త వీడియోతో. ఈ రోజు మనం అయితే కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీకి అయితే విజిట్ చేయబోతున్నాం. కాకినాడ దగ్గరలో అయితే ఉంటుంది. రైట్ నో నేనైతే రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుతున్నా. రాజమండ్రి నుంచి కాకినాడ అయితే అప్రాక్స్గా 65 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడైతే NH16 కలకత్తా చెన్నై హైవేని అయితే స్కిప్ చేసుకుంటూ రైట్గా అయితే తిరిగిపోవాలి. వావ్ రోడ్స్ అయితే చూస్తున్నారు కదా, కంప్లీట్ అంటే 80% కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్, చిన్న చిన్న కట్టింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ కొద్దిగా డైవర్షన్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా కొద్దిగా అక్కడక్కడ వర్క్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి అన్నమాట. వన్స్ ఈ రోడ్ ఫుల్గా కంప్లీట్ అయిపోతే కాకినాడకి మనం రే అనుకుంటే వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. వచ్చేసాం మనం ఆదిత్య యూనివర్సిటీ. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్ ఆదిత్య యూనివర్సిటీకి. బాయ్ బాయ్ పెద్దాపురం. ఇదిగోండి, లెఫ్ట్కి తీసుకుంటే పెద్దాపురం. మనమైతే పెద్దాపురం స్కిప్ చేసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. హైవేని అయితే వదలకుండా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది హైవే అయితే. పెద్దాపురం సామర్లకోట రోడ్ అనమాట ఇది హైవే. 5-6 ఇయర్స్ బ్యాక్ ఈ రోడ్లో హెవీ ట్రాఫిక్, ఎందుకంటే ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి ఈ రోడ్లో. ర్యాక్ ఇండస్ట్రీ, టాటా మోటార్స్, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఇండస్ట్రీస్. అందుకే చాలా హెవీ వెహికల్స్ ఉండేవి. ఇదిగోండి, ఎదురుగుండా ఫ్లైఓవర్ అయితే రెడీ అవుతుంది. ఇంకోటి మనకి ఈ ఫ్లైఓవర్ దేనికోసం అంటే కాకినాడ స్కిప్ చేసుకుంటూ అటు మనం యానం వైపు వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్లైఓవర్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ టైం మనం కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీకి విజిట్ చేయాలంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కేసి డైరెక్ట్గా కాకినాడ అటువైపు దిగిపోవచ్చు అనమాట ఈజీగా. ఇదిగోండి, ఫ్లైఓవర్ అయితే రెడీ అవుతుంది. రోడ్ వర్క్స్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. హలో సామర్లకోటకి అయితే వస్తాం. లెఫ్ట్కి అలా తిరిగితే సామర్లకోట ఊర్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం అయితే ఇక్కడ రైట్ డైవర్షన్ తీసుకోవాలి. సామర్లకోట నుంచి నా సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారు కామెంట్లు అయితే పిన్ చేయండి. మనం అయితే కాకినాడ స్కిప్ చేసుకుంటూ యానం రూట్లోకి అయితే వస్తాం. ఇదిగోండి, ఈ రైట్ సైడ్ రూట్ కనిపిస్తుంది కదా మీకు, అది ఇందాక మనం సామర్లకోట దగ్గర ఒక ఫ్లైఓవర్ చూపెట్టాను చూసారా, ఆ ఫ్లైఓవర్ ఎక్కామంటే డైరెక్ట్గా మనం యానం రూట్లోకి అయితే టచ్ అయిపోతాం. కాకినాడ అవుట్స్కట్స్ నుంచి తీసారనమాట ఈ ఫ్లైఓవర్. ఇంకా మనం కాకినాడ ఎంటర్ అవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్గా సామర్లకోట నుంచి యానం వైపు అయితే వచ్చేచ్చు అనమాట ఈజీగా. ఇక్కడ నుంచి యానం అయితే ఇదిగోండి 23 కిలోమీటర్స్, అమలాపురం 50 కిలోమీటర్స్. కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గరికి అయితే వస్తాం మనం. నాకు తెలిసి ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందా నుంచి మనం ఎదురు చూస్తున్న ఫారెస్ట్ దగ్గరికి అయితే వస్తాం. కోరింగా ఫారెస్ట్. ఇదిగోండి, ఫ్రంట్ జంక్షన్ నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకోమంటుంది. ఇదిగోండి, వచ్చేసాం మనం కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. చలో 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 లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఆ వెల్కమ్ బోర్డ్ నుంచి మనమైతే ఇంకా 1 కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాలి. నాకు తెలిసి టూరిస్టులు అయితే గట్టిగానే వచ్చినట్టు ఉన్నారు. వెహికల్స్ అయితే ఫ్రంట్ చాలా వెళ్ళినాయి. ఫస్ట్ గేట్ దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడైతే వెహికల్ పార్కింగ్ టికెట్ అయితే ఇస్తున్నారు. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదిగోండి, మన లవ్లీ గోల్డెన్ రివర్ అని అయితే ఇక్కడ పార్క్ చేసాం. వెహికల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. గట్టిగానే వచ్చినారు టూరిస్టులు. అదిగోండి, బయట కూడా ఫుల్ పార్కింగ్ ప్లేస్. ఇక్కడ కూడా ఫుల్ అయిపోతుంది మొత్తం. పార్కింగ్ చుట్టూరు మనకి చేపల చెరువులు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇదొకటి, దాని పక్కన 2 ఉన్నాయి, అటు కూడా ఉన్నాయి. చుట్టూరు మొత్తం చేపల చెరువులే.
ఇంకోటి నేను గమనించింది ఏంటంటే ఇక్కడ నాకు తెలిసి మనకి త్వరలోనే రిసార్ట్ కూడా రెడీ అవుతుంది. అదిగోండి అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నాకు తెలిసి డిసెంబర్ సంక్రాంతి టైం కల్లా మనకి ఇక్కడ ఒక బెస్ట్ రిసార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చలో చలో ఇంకెందుకు లేటు, ఇంకా లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోదాం. నాకైతే కార్ పార్కింగ్ ఛార్జ్ అయితే 60 రూపీస్ తీసుకున్నారు. ఎంట్రీ టికెట్ పదండి చూపిస్తాను మీకు. అదిగోండి అక్కడ ఉందన్నమాట ఎంట్రీ టికెట్ కౌంటర్. హే, ఎంట్రన్స్లోనే పిల్లలకి ప్లే జోన్ అయితే పెట్టారు చూసారా. బాల్ గేమ్స్, గన్ షూటింగ్, డ్యాన్సింగ్ కారు వగేరా వగేరా చాలా ఉన్నాయి. బొమ్మలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ టైమింగ్ వచ్చేసి 9 to 5. ఎంట్రీ టికెట్ అయితే 4:15కి అయితే ఆపేస్తారు. బోటింగ్ టికెట్ 4:30కి లాస్ట్ అనమాట. ప్రతి మంగళవారం సెలవు, అంటే ప్రతి ట్యూస్డే సెలవు ఉంటుంది ఈ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీకి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎంట్రన్స్లో చూసారా ఐ లవ్ కోరింగా, వావ్ వావ్. అదిగోండి ఆ రైట్ సైడ్నే మనకి ఎంట్రీ టికెట్స్ అయితే ఇస్తారు. వెల్కమ్ టు కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. చలో 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 లేట్ ఎందుకు చేయడం, లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. ఎంట్రీ టికెట్ అయితే పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నా వాటర్ బాటిల్ కూడా ఛార్జ్ వేశారు 100 రూపీస్. ఇదిగోండి ఒక్క వాటర్ బాటిల్ 100 రూపీస్ తీసుకున్నారు. ఏంటి ఇంట్రెస్టింగ్ అంటే మనం రిటర్న్ వచ్చి వాటర్ బాటిల్ వాళ్ళకి ఇచ్చారంటే మనకి 100 రూపీస్ వెనక్కి ఇచ్చేస్తారనమాట. ఇంట్రెస్టింగ్ థింగ్ కదా నిజంగానే. లోపల రాగానే పిల్లలకి ప్లే ఏరియా అయితే ఉంది. ఎంట్రన్స్లోనే ప్లే ఏరియా పెడితే ఇంకా పిల్లలు లోపల వరకు ఏమొస్తారు, టైం అంతా ఇక్కడే స్పెండ్ చేస్తారనమాట. అలా కొద్ది లోపల రాగానే క్యాంటీన్ అయితే ఉంది. ఆహా, జ్యూస్, ఫాస్ట్ ఫుడ్ కూడా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతున్నాయి. మనకి టెన్షన్ ఏం లేదు, ఫుడ్ కోసం బయట ఎక్కడికో వెళ్ళి తెచ్చుకొని అలాంటి టెన్షన్ ఏం లేదు, అన్నీ లోపలే దొరికేస్తున్నాయి. ఇదిగోండి ఇదే వాచ్ టవర్. వాచ్ టవర్ పైకి ఎక్కే ముందు వాచ్ టవర్ పక్కన ఎక్వేరియం, ఫిష్ ఎక్వేరియం రూమ్ అయితే ఉంది. అదొకసారి చూసి వచ్చేద్దాం పదండి. ఇదిగోండి ఇదే ఫిష్ ఎక్వేరియం రూమ్. వావ్, ఎంట్రన్స్లోనే వైట్ షార్క్, బ్లాక్ షార్క్ రెండు ఉన్నాయి దీంట్లో. పెద్దదే ఎక్వేరియం, పెద్దగానే కట్టారు. అలా రైట్ టర్న్ తీసుకుంటే గోల్డ్ అండ్ వైట్ ఫిషెస్, డిఫరెంట్ కలర్స్లో ఫిషెస్. అది పైన గోల్డ్ కలర్ ఫిష్, ఇక్కడ ఒక ఫిష్. చలో మనం ఇప్పుడు వాచ్ టవర్ పైకి అయితే వెళ్ళిపోదాం టాప్లోకి. అదిగోండి అలా 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 ఎక్కుంటూ పైకి వెళ్ళాలి. ఇంకెందుకు లేటు, పదండి మన పైకి వెళ్ళి ద బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ సీన్ అయితే చూద్దాం. వాచ్ టవర్ పైకి అయితే ఎక్కాను. ఒక్కసారి లొకేషన్ చూడండి, వావ్. ఇటు చూసిన ఫారెస్ట్ ఫారెస్ట్ ఫారెస్ట్. వర్షాకాలం కదా, 3 days నుంచి మాకు రాజమండ్రిలో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ కూడా వర్షాలు ఉంటాయేమో అని చెప్పేసి గొడుగు అయితే వేసుకుని వచ్చా. కానీ ఇక్కడ చూశారు కదా, సూర్య భగవానుడు మలమలా మండిపోతున్నాడు. చాలా వేడిగా ఉంది ఇక్కడ. కానీ ఇంకో ప్లస్ అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే చల్ల గాలి అయితే వేస్తుంది. అదొక ప్లస్ పాయింట్ మనకి. బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వస్తాం. కానీ బోటింగ్ ఎక్కే ముందు ఒకసారి మనం బోట్ వాక్ అయితే చేద్దాం. బోట్ వాక్ అయితే ఏం లేదండి, చెక్కతో ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది, దాని మీద వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫారెస్ట్లోకి. కానీ భలే ఉంటుందిలే అబ్బా. వచ్చేసాం మన బోట్ వాక్ పైన. ఇదిగోండి ఇలాగే ఉంటుంది. హే, నాకు లోపల రాగానే అదిగోండి చిన్న క్రాబ్ అయితే కనిపించింది. ఒక్క సెకండ్ ఆగండి, జూమ్ చేస్తాను. అదిగోండి చిన్న క్రాబ్. చాలా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ క్రాబ్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట, చిన్న చిన్న క్రాబ్స్. అదిగోండి మూవ్ అవుతుంది చూసారా. ఇంకోటి కూడా ఉంది చిన్నది, దానికన్నా చిన్నది, ఎల్లో కలర్. అదిగోండి అక్కడి నుంచి ఓ సీరియస్గా తినేస్తుంది పురుగుల్ని. ఈ చెట్లన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ వాటర్లోనే పెరుగుతాయి అన్నమాట, ల్యాండ్ మీద అయితే కాదు. వాటర్ అండ్ సాయిల్ రెండు మిక్స్ అయి ఉంటాయి, దాంట్లోనే ఉంటాయి ఈ చెట్లు. మొత్తం బుడదగా ఉంటుంది కిందంతా.
పదండి వుడెన్ బ్రిడ్జ్ మీద అయితే అలా వెళ్తూ ఎంజాయ్ చేద్దాం. సెంటర్లో ఉంటుంది ఇలా వుడెన్ బ్రిడ్జ్, అటు ఇటు చెట్లు ఉంటాయి అన్నమాట. కొద్ది లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా డీప్గా ఉంటాయి ఫారెస్ట్. ఇదిగోండి ఇంకో క్రాబ్ అయితే కనిపించింది నాకు. ఇది కొద్ది డిఫరెంట్గా ఉంది అబ్బా. ఇదిగోండి రెడ్ కలర్లో ఉంది, చూస్తున్నారా? స్లోగా మూవ్ అవుతుంది. అదిగోండి ఇందా చూసిన బ్లాక్ అండ్ ఎల్లో, ఇదైతే రెడ్ కలర్లో ఉంది క్రాబ్. చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా నంబర్ ఆఫ్ క్రాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ వుడెన్ బ్రిడ్జ్ నుంచి ఈ ఫారెస్ట్ని ఒక్క 360 యాంగిల్లో చూపిస్తాను మీకు. ఇదిగోండి చూసారా, ఎటు చూసిన చెట్టులు. ఆహా, లాస్ట్కి మనమైతే బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వస్తాం. నాకైతే 100 రూపీస్ ఛార్జ్ చేశారు నార్మల్ బోట్కి. అదే స్పీడ్ బోట్ అయితే పర్ హెడ్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది చూసారా, సీ మౌత్. ఈ బోట్ మనల్ని ఇప్పుడు అక్కడి వరకు తీసుకువెళ్తుంది. మన బోట్ అయితే ఫైనలీ ప్లాట్ఫామ్ మీద నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అలా యూటర్న్ తీసుకుంటుంది. ఓ ఎదురుగుండా అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది చూసారా, అక్కడ కూడా ఏదో ఐలాండ్ ఉంది. లోపల రోడ్ కూడా నాకు ఇందాక కనిపించింది. కాకినాడ పీపుల్ అది ఏంటో నాకు కొద్దిగా కామెంట్లు అయితే మెన్షన్ చేస్తారా? ఒకవేళ కుదిరితే నెక్స్ట్ టైం కంపల్సరీ అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాం. వాట్ ఏ సీనరీ, భలే కనిపిస్తుంది కదా. అటు ఇటు దట్టమైన అడవి మధ్యలో నుంచి మనం బోట్ రైడ్ చేస్తున్నాం. మనం ఆఖరికి సీ మౌత్ దగ్గరికి అయితే వస్తాం. ఇదిగోండి ఇదే సీ మౌత్ అనమాట. కెరటాలు అయితే అస్సలు లేవు, చిన్న బోట్స్ ఉన్నాయి, ఫిషింగ్ బోట్స్. అదిగోండి ఎదురుగా ఏదో బోట్ వస్తుంది పెద్దది, నాకు తెలిసి లోపలికి వెళ్ళి ఫిషింగ్ చేసుకొని వెనక్కి వస్తుంది. మిగతా చిన్న బోట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు, అవన్నీ ఇక్కడ లోకల్లో ఫిషింగ్ చేసుకుంటున్నాయి అనమాట దగ్గరలో. సీ మధ్యలో ఆ చెట్టు అయితే చూశారు కదా, భలే కనిపిస్తుంది కదా. దాని పక్కన చిన్న ఐలాండ్ లాగా కూడా ఉంది, చాలా బాగుంది ఇటువైపు. చలో మన బోట్ అయితే మళ్ళీ యూటర్న్ తీసేసుకుంటుంది. అదిగోండి ఆ చెట్టు పైన బర్డ్ కూడా ఏదో ఉంది. ఇందాక మనం బోట్లో నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు మాత్రం అటు ఇటు కాకుండా సెంటర్లో నుంచి తీసుకెళ్లారు. కానీ రిటర్న్ అయిన తర్వాత అయితే చూశారు కదా, చివరి నుంచి పట్టుకెళ్తున్నారు. డీప్ ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది. అదిగోండి ఈ చెట్లు ఉన్నాయి చూసారా, చాలా ఉన్నాయి వాటర్ మధ్యలో. ఇలాంటి ఈ చెట్లు ఎంత డీప్గా ఉందో చూసారా. కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్. అదిగోండి స్పీడ్ బోట్ అయితే రౌండ్స్ వేస్తుంది. ఇక్కడ ఎవరో ఇద్దరు కపుల్స్ ప్రీ షూట్ అయితే జరుగుతుంది, వెడ్డింగ్ షూట్. వావ్ బాగుంది కదా. ఎవరైనా స్పీడ్ బోట్లో ఇంట్రెస్ట్ ఉంటే పర్ హెడ్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇలా హాయిగా మీరు స్పీడ్ బోట్లో ఎంజాయ్ చేయొచ్చు. మనం రిటర్న్ మన ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వస్తాం. ఇదిగోండి షూట్ ఏదో జరుగుతుంది. అదిగోండి డ్రోన్ కింద దిగుతుంది కిందకి. కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి బయటకు అయితే వస్తాం. ఎండ అయితే మామూలుగా లేదబ్బా, దంచేసింది ఎండ అయితే. చాలా దారుణంగా ఉంది ఈరోజు ఎండ. అండ్ నెక్స్ట్ మనం కాకినాడ వచ్చి కాకినాడలో ఉన్న ద బెస్ట్ ప్లేస్ ఉప్పాడ బీచ్ మిస్ చేసుకుని ఎలా వెళ్ళగలం రిటర్న్. అందుకే ఇప్పుడు మనం ఉప్పాడ బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. హియర్ కమ్స్ ద ఉప్పాడ బీచ్. అఫ్ కోర్స్ బీచ్ దగ్గరికి అయితే రాలేదు, కానీ బీచ్ రోడ్లోకి అయితే వచ్చాం. క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా, వెహికల్స్ చాలా గట్టిగా వచ్చారు క్రౌడ్. కుర్రోళ్ళు అస్సలు ఆగట్లేదు అబ్బా. నిజంగానే ఈ రోడ్లో ఇప్పుడు పోలీసులు డ్రింక్ అండ్ డ్రైవ్ చెక్ చేయాలి. 80% అన్ని వెహికల్స్ దొరుకుతాయి. క్లైమేట్ అయితే చూసారు కదా, బీచ్ రోడ్లోకి వచ్చేసరికి క్లైమేట్ మొత్తానికి మారిపోయింది. ఇందాక జస్ట్ 1 అవర్ బ్యాక్ మీరు కోరింగా వైల్డ్ లైఫ్ దగ్గర చూసినప్పుడు ఆ క్లైమేట్ ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. మొత్తం క్లౌడీ అయిపోయింది క్లైమేట్ అయితే. వెల్కమ్ టు ఉప్పాడ బీచ్. ఈరోజు అయితే విండ్ బ్లాస్ట్ మామూలుగా లేదు, ఫుల్ హై టైడ్లో ఉందన్నమాట.
చూస్తున్నారు కదా కెరటాలు ఎలా వస్తున్నాయో, అదిగోండి ఆ చివరిన వెళ్ళనివ్వట్లేదు అటువైపు, ఎందుకంటే ఈక్వల్లీ మన రోడ్డుకి టచ్ అయిపోతున్న వాటర్, అంత హైటైడ్గా ఉంది. కెరటాలు అయితే గట్టిగా వస్తున్నాయి. ఇదిగోండి ఉప్పాడ బీచ్ అందాన్ని అయితే చూస్తున్నారు కదా. వాటర్ అయితే ఫ్లో చూస్తున్నారు కదా, మీ ఎడ్జ్లో నుంచున్నాం, మమ్మల్ని కూడా టచ్ అవుతుంది వాటర్ ఫ్లో, అంత గట్టిగా ఉంది. వర్షం అయితే మామూలుగా పడట్లేదు. అండ్ క్రౌడ్ విషయంగా వస్తే చూస్తున్నారా, క్రౌడ్ గట్టిగా ఉన్నారు. వర్షాన్ని కూడా ఎక్కడ తగ్గట్లేదు, వర్షంలో కూడా గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు క్రౌడ్ అయితే. లాస్ట్కి మనం తెచ్చుకున్న గొడుగు మన లవ్లీ బ్యూటిఫుల్ ఉప్పాడ బీచ్లోకి అయితే పనికొచ్చిందనమాట. ఓకే, నేను ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. నేను మీ విజయ్ బ్లాగ్స్. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ అయితే మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే బాయ్, మరి కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో.